కార్యక్రమంలో చివరిగా పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. గౌరవనీయులు రాష్ట్ర రచయితల సంఘ అధ్యక్షులు హరికృష్ణారెడ్డి గారు, పక్కన ప్రదీప్ గారు, రామనారాయణ రెడ్డి గారు, అశ్వత్ నారాయణ రెడ్డి గారు, అల్కానంద రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, వరలక్ష్మణ గారు, ప్రేమ్ కుమార్ గారు, రఘుపతి గారు, మిత్రులు బాబు గారు, ఇంకా ముందున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ మనమందరము కూడా ఐకమత్యంగా తెలుగు భాష కోసం కృషి చేసి భాష అంతరించుకోకుండా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న అందరి వారిపైన ఉంది. ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తి స్థాయిలో 10వ తరగతి వరకు నడుపుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో అయితే 4వ తరగతి వరకు నిర్దిష్టమైనటువంటి తెలుగు భాషని ఆమోదించే విధంగా ఒక చట్టం ఉంది. ఆ చట్టాలు కూడా పూర్తి స్థాయిలో 10వ తరగతి వరకు తెలుగు భాష ప్లస్ ఇంకా ఇతర భాషలు ఏమైనా కానీ నేర్చుకునేదానికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాం, తెలుగు భాష ఒకటే, మనం తెలుగులో గడపై పుట్టాం కాబట్టి తెలుగు భాష పైన మమకారం ఉండటం సహజం. కానీ తెలుగు భాష ఒకటే చాలు, మనకి అన్ని భాషలు కూడా ఉంటేనే ప్రపంచ స్థాయిలో మనం పోటీలు నడుపుతున్నాం అన్నప్పుడు ఇతర భాషలపై ఉన్న తల్లిదండ్రులు మొగ్గు చూపేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కానీ పెద్దలు కూడా రక్తంగా చెప్పినట్టు ఇంట్లో అయినా కనీసం ఆ తల్లి తండ్రి ఆ బిడ్డకు చక్కనైన తెలుగులో మాట్లాడుతూ చక్కనైన తెలుగు నేర్పుతూ ముందుకు పోతే తెలుగు భాష అంతరించుకోకుండా ఎప్పటికీ సజీవంగానే ఉంటుందనేది అభిప్రాయంగా నేను వ్యక్తం చేస్తున్నాను. ఇంకా ప్రదీప్ గారు చాలా విషయాలు చెప్పారు. తెలుగు పదాల గురించి, తెలుగు భాష అన్ని భాషల్లో ఏ విధంగా అర్థమవుతుంది అనేది కూడా క్లియర్గా చాలా చక్కగా చెప్పారు. మనం పక్కన ఉన్నటువంటి కోలార్ నుండి కానీ గుంటూరు నుండి వచ్చినటువంటి మిత్రులు కూడా శ్రీనటి శాంతం గారు, వీళ్ళందరూ కూడా తెలుగుకున్నటువంటి అవధేయాన్ని, తెలుగుకున్నటువంటి శక్తిని తెలియజేస్తారు. మహానగరాన్ని, బెంగళూరు మహానగరాన్ని తెలుగు వాళ్ళు నిర్మించారంటే నిజంగా నమ్మకాల్సి కాకుండా నేను కూడా మొట్టమొదటిసారి వినడం. ఎందుకంటే ఆ పురస్కారం కూడా నాకు తెలియదు ఇప్పుడు, ఈ రోజే తెలుసుకున్నా. ఎందుకంటే కెంపేగౌడ గారు బెంగళూరు సిటీ, పూర్తి బెంగళూరు మహానగరాన్ని నిర్మించినటువంటి వ్యక్తిగా పుస్తకాల్లో చదవలే, కానీ ఆ వ్యక్తి తెలుగు వాడని, తెలుగు సంపదకు సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ఆ నగరాన్ని నిర్మించారనేది ఈ రోజు మొట్టమొదటిగా తెలుసుకోలేదు. ముఖ్యంగా ఎందుకంటే మనకు తెలుగు వారు పూర్తి కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉండేప్పుడు ఇటు వేలూరు జిల్లా కానీ, అటు కోలార్ జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ ఉమ్మడి నార్త్ డిస్ట్రిక్ట్, వేలూరు డిస్ట్రిక్ట్ కంట్రోల్లో మనమందరం కూడా పనిచేసేవాళ్ళం. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ, ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు పెద్ద వాతావరణం వచ్చినప్పుడు శ్రీకృష్ణదేవరావు గారు అందరూ కూడా ఈ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు. మనము ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నార్త్ జిల్లా అంటే మైసూరు వరకు ఉండేది జిల్లా, ఇటు చెన్నై వరకు ఉండేది, అటు సేలం వరకు ఉండేది, చాలా పెద్ద జిల్లా. ఇప్పుడు కూడా మనకి ఏమైనా పాత విషయాలు కావాలి రికార్డు పరంగా అంటే వేలూరు జిల్లాలోనే దొరుకుతున్నాయి ఇప్పుడు కూడా. అయినప్పటికీ మనం తెలుగు భాష కోసం కావాల్సినటువంటి పూర్తి స్థాయి సహాయ సహకారాన్ని జిల్లా పరిషత్ ద్వారా నేను అందించేకి పూర్తిగా ఉంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా రత్నాన్ని చాలా విషయాలు చెప్పారు. అక్కబాబు 5వ తరగతిలోనే ఆపేస్తారు వాళ్ళ తండ్రి గారు ఈరోజు ఇచ్చినటువంటి డిగ్రీ కాలేజీకి ఇచ్చినటువంటి స్థలం పొలంలో 100 కోట్లు ఇస్తున్నారు. అట్లా నేను చదువులేదు ఒకే ఒక దృష్టితో ఎవరైనా కానీ ముందుకొచ్చి కులం లేకుండా, మతం లేకుండా ముందుకొచ్చి అక్క నేను చదువుకుంటానంటే ఆ అబ్బాయికి నేరుగా స్కూల్లో కలుగుతుంది, కాలేజీలో కలుగుతుంది, చేతికి ఇస్తే నువ్వు పాడైపోతావా, డబ్బు కట్టు చదువు అని చెప్పి ఈరోజు వాస్తవంగా 2000 మంది చిన్నాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, పోలీసులుగా అనేక సంస్థల్లో పనిచేసేట్టున్నారు. అక్క చూసాక ఈ విధంగా ఉన్నారు.
చదవకపోయినా 6 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతారు, 6 భాషలు అనర్గళంగా రాయగలుగుతారు. మళ్ళీ పట్టుదల నేర్చుకున్నారు. అంటే తెలుగు మీద ఉన్నటువంటి మక్కువతో తెలుగు భాషని డిక్షనరీ రూపంలో తీసుకొచ్చి అన్ని భాషలు కూడా నేర్చుకునే దానికి వెసులుబాటు ఉంది. అక్కే మీ అందరికీ కూడా చెప్తారు. ఈరోజు ఆమె ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఒక సివిల్ ఇంజనీర్ పెళ్లి చేసుకుని రత్నా బయోటెక్ అనే ఒక ఆయుర్వేదిక్ పరిశ్రమ స్థాపించి దాదాపు 500 కోట్ల టర్నోవర్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గర్వించదగ్గ ఆయుర్వేదిక్ యూనివర్సిటీ ఒకటి వసూరులో నడుస్తుంది, ఒకటి పలమనేరు కాన్స్టిట్యున్సీ పనవాసంలో సొంత ఊరిలో నడుపుతున్నారు, ఒకటి గోదావరి జిల్లా రాజమండ్రిలో కోయంబత్తూరులో నడుపుతున్నారు. ఈ విధంగా అక్క కష్టపడి వచ్చినారు. కానీ చదువు, తెలుగు చదువుతాను, తెలుగు కోసం నేను ఏమైనా చేస్తాను అంటే ముందుకుంటే సహాయం చేసేటువంటి వ్యక్తి. ఇప్పుడే చెప్పారు, ఇక్కడ ఉండే వచ్చిన వాళ్ళందరినీ నోట్ చేసుకోండి, నెక్స్ట్ అందరినీ రప్పించండి, వీళ్ళ ద్వారా సభ ఇంకా 2 కావాలి, దాని ఖర్చు నేనే పెడతాను. ఇప్పుడే అనౌన్స్ చేశారు అక్క. కాబట్టి నేను కూడా అందరినీ కూడా ఇక్కడ దామోదర్ రెడ్డి కావచ్చు, రఘుపతి అయితే చిన్నవాడైనప్పటికీ వయసులో మనం అందరము వయసు ఇక్కడ క్రైటీరియా కాదు, వయసు అనేది ఇష్యూవే కాదు. ఇక్కడ మనకు ఉన్నటువంటి చదువు జ్ఞానమే గొప్పది. మనకన్నా చదువు జ్ఞానం కన్నా గొప్పవాళ్ళు వయసు అయిన వాళ్ళు ఎవరు లేరు. చిన్నవాడైనా కూడా ఆ జ్ఞానం ఉంది, అది 10 మందికి నేర్పించగలవాడు నిజంగా తండ్రుడే. అతన్ని పెద్ద స్థానంలో కూర్చోటి పెట్టడంలో తప్పలేదు. రఘుపతి కూడా మాకు చాలా మిత్రుడు. వాళ్ళ నాన్నగారు కాలం నుండి చూస్తున్నాను నేను. చిన్నప్పటి నుండి చదువు మీద ముఖ్యంతో మళ్ళా తెలుగు భాష పైన అత్యధికంగా శ్రమిస్తూ ఒక రచయితగా అనేక పుస్తకాలు కూడా రాయడం జరిగింది. ఈ మధ్యనే మళ్ళా హరికృష్ణ గారు రావాలంటే ఈ జిల్లా పరిషత్ మీటింగ్లో పార్లమెంట్ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి రఘుపతి గారే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు భాష అంతరించుకోకుండా తెలుగు భాషను ముందుకు తీసుకోవడంలో జిల్లా పరిషత్ చైర్మన్గా మా వంతు పూర్తి స్థాయి సహకారం అందించాలని పూర్తి స్థాయిలో చదువుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అమెరికా డల్లాస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా మన ముందున్నాడు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో తెలుగు చదువుకొని, ఇంటర్మీడియట్లో తెలుగు చదువుకొని, డిగ్రీలో తెలుగు చదువుకొని, ఆపై అమెరికాలో ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో నడబడ్డాడు సురేష్ అని. పూర్తి తెలుగులో చదివాడు. కానీ ఈరోజు డల్లాస్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అటు తర్వాత ఇంగ్లీష్ భాష నేర్చుకున్నాడు. అలాంటి పట్టుదల మనకు కావాలి. తెలుగు పైన మక్కువ వదులుకోకుండా తెలుగు నేర్చుకుంటూ తెలుగులోనే డిగ్రీ పూర్తి చేస్తూ మరలా ఇతర భాష వైపు ఆయన పయనించాడంటే ఈరోజు ఆయన సాఫ్ట్వేర్లో ఉన్నాడు. మనం ఒక ఇంగ్లీషు, ఒక హిందీలో లేదా ఇంకొక భాష నేర్చుకుంటేనే ఇతర దేశాల్లో ఇతర రంగాల్లో రాణించే అవకాశం లేదు అని. అందుకు ఉదాహరణ సురేష్ తెలుగులోనే చదివి డిగ్రీ వరకు ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో డల్లాస్లో, అది ఈరోజు అమెరికా నుండి విప్రోలో 2 months పని మీద వచ్చాడు. ఇక్కడ ఆ కంపెనీ వర్క్ మీదే వచ్చాడు. ఇక్కడికి చూడాలా అని చెప్పి నేను తీసుకొచ్చాను ఈరోజు అతను. కాబట్టి మనమందరము కూడా తెలుగు కోసం శ్రమిద్దాం, తెలుగు కోసం అందరము ఐకమత్యంగా పోరాడదాం, తెలుగుని బతికినిద్దాం కాదు, బతికిండే తెలుగుని ఇంకా పైకి తీసుకెళ్దాం అని మీ అందరికీ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. అట్లా జిల్లా పరిషత్ నుంచి అమ్మ నుంచి తెలుగు భాషకి సేవ చేయడానికి, దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి మీరందరూ ముందుకు వచ్చినందుకు అందరూ రచయితల సంఘం పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఎన్నో విషయాలను తెలియజేసే మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.